ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఇలాంటి అలసత్వం వహించరాదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ సచివాలయ ఉద్యోగులకు స్పష్టం చేశారు. మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరం నుండి నగరంలోని అన్ని సచివాలయాల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజల నుండి అందుతున్న అర్జీలపై బాధ్యతతో వ్యవహరించి వాటి పరిష్కారానికి సమయపాలనతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మనమందరం సమిష్టిగా కృషి చేసినప్పుడే కాకినాడను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దగలం. ప్రతి ఉద్యోగి తన విధులను నిబద్ధతతో నిర్వర్తించాలి అని కమిషనర్ పేర్కొన్నారు. అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే కార్యక్రమాన్ని వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. సర్వే ఖచ్చితంగా జరిగితేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయని తెలిపారు. డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఆస్తి పన్ను మరియు కుళాయి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, పెండింగ్ బకాయిల వసూలు కోసం సంబంధిత ప్రాంతాల్లో సచివాలయ సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. అవసరమైతే బృందాలుగా వెళ్లి బకాయిలను వసూలు చేయాలని తెలిపారు. సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఈఈ కనకారావు తదితర అధికారులు పాల్గొన్నారు. వారు కూడా ముందుకు వచ్చారు. వారి కాలనీలో ఉన్న ట్రీస్కి అందంగా ఉండటం కోసం మధ్యలో సేమ్ ఏసీ మరి తద్వారాగా అందంగా ఉండే విధంగా తీర్చిదిద్ది వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఆ కాలనీస్లో ఉన్న మినిమం ఫెసిలిటీస్, లైట్ వెలగకపోవడం కానీ, లేకుంటే చిన్న చిన్న డ్యామేజ్ ఉన్నా కూడా వాటిని కూడా రిమూవ్ చేయడానికి యాక్షన్ తీసుకున్నాం. అదే ముఖ్యంగా మనం ఏంటంటే కాకినాడ ఒకప్పుడు మన ప్యారడైజ్ టు ద పెన్షన్స్ అనేవారు. ఇప్పుడు అట్లా దాంతోపాటుగా పీపుల్స్ ప్యారడైజ్, ఇది పీపుల్స్ ప్యారడైజ్ నగరంగా మనం తీర్చిదిద్దడానికి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రజలను కూడా కలిసి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారు మరి దోమల నిర్మూలనలో భాగంగా, దోమల్ని నిర్మూలించడానికి భాగంగా మరి మొన్న మనకి విద్యుత్ నగర్లో, దుర్గా విద్యుత్ నగర్లో మరి శానిటేషన్ మన ఏదైతే బాత్రూమ్ గొట్టాలు ఉంటాయో వాటికి నెట్స్ కూడా కట్టడం జరిగింది. అవి అన్ని ఇండ్లకి కూడా సరఫరా చేసి అన్ని ఇండ్లకు కూడా నెట్స్ కట్టి మాస్కిటోస్ ఫ్రీగా చేయడానికి మనం కూడా చర్య తీసుకున్నాం. అదేవిధంగా ఫ్లెక్స్ని కూడా రిమూవ్ చేయడానికి చర్య తీసుకున్నాం. అండ్ దీంట్లో భాగంగా ముందు మన స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా మనకి హౌస్ ప్లాస్ దగ్గర కొన్ని ఉన్నాయి. అక్కడ కొంచెం ఈ చెత్త పేరుకుపోవడం ఒకటి, 2 ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ దాంట్లో వేయడం వల్ల కొన్ని చోట్ల నీరు వెళ్ళకపోవడం వల్ల నీరు తమాయించేస్తుంది. ఒక పర్సన్ వచ్చేసరికి హైయెస్ట్ అంటే 50 చేశారు పర్ డే. ఒక పర్సన్ వచ్చేసరికి 50 చేయగలిగారు. అట్లాంటిది ఇప్పుడు మీరు 6 సెక్రటరీలు ఉన్నప్పుడు 300 మీరు చేయగలుగుతారు. 300 చేసి పడేస్తే మనకు మ్యాక్సిమం ఒక 1 వీక్లో ఆ పని అయిపోద్ది మనకు. కానీ అది ఎవరు భావించట్లేదు, అది ఎవరు కూడా బాధ్యతగా తీసుకోవట్లేదు. ఒకవేళ ఇది నిదానంగా చేసుకుంటూ పోదాంలే, మనల్ని ఎవరు అడుగుతారులే, ఇది ఏమి ఇబ్బంది ఏం లేదులే అనుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే గవర్నమెంట్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఈ సర్వే చేస్తే మ్యాక్సిమం గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా దీని ద్వారానే ఇంప్లిమెంటేషన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సర్వే. మీరు దీన్ని బాధ్యతగా తీసుకొని